కాలేజ్ విద్యార్థుల సహకారంతో మేము ఒక అవగాహన ర్యాలీలు పెట్టాలనుకుంటా ఉన్నాం, ప్రచారాలు చేయాలనుకుంటా ఉన్నాం. నీరు మనకి దేవుడిచ్చే వరం. అంటే నీరు లేనప్పుడే మనకి దేవుడు గుర్తొస్తాడు. అందుకని అలాంటి నీటిని వృధా చేయకూడదు. ప్రకృతి నుంచి వచ్చే మనకి ఆకాశం నుంచి రాలే ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టుకోవాలి. అది మనకి అవసరాలకి వాడుకోగలగాలి. అలాగే నేను చిన్నప్పుడు యువతకి చాలా సమ్మర్ టైంలో జాబ్స్ చేద్దాం అనుకునేవాడిని. నేను అధికారులతో మాట్లాడుతూ ఒకటే అడిగాను, ఉద్యోగాలు మనకు ఉపాధి లేవు, ఉద్యోగాలు లేవు అంటారు. అసలు ఎందుకు వచ్చింది ఈ మాట అంటే, అసలు ఉపాధి శ్రామికుడికి అర్హత ఏంటి అనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అడిగాను. కష్టం నుంచి నేను నా కండ కరిగించి నేను పని చేస్తా, అంతే. పనిచేసే మనస్తత్వం ఉంటే ఇక్కడ మటుకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏమీ లేదు. నీకు పని కల్పించే హక్కు ప్రభుత్వం ఇచ్చింది, యూ కెన్ డిమాండ్. అలాంటిది నేను ఒకటే అనిపించింది, యువతను కూడా దీంట్లోకి తీసుకురావాలి. ఖాళీగా కూర్చొని టీవీల్లో చూస్తా, లేదంటే టెలిఫోన్లు మన సెల్ ఫోన్లు చూస్తా, వీటిని చేసే కంటే కూడా డబ్బులు వస్తాయి, రాష్ట్ర నిర్మాణానికి పనిచేస్తాయి. ప్రతిసారి చాలాసార్లు మీరు ఒక కీలకమైన అంశం లేవనెత్తారు. చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా ముఖ్యమంత్రులు కూడా మాట్లాడారు. నేను అలాంటి మీటింగ్స్లో కూడా ఉన్నాను. జాతీయ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని. నాకు దీని అవసరం చాలా చాలా నేను అర్థం చేసుకున్నాను. ఇది ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా నేను ఇది వింటూ ఉన్నాను. నేను దీన్ని అవగాహన చేసుకుంటూనే ఉన్నాను. ఇది సెంట్రల్ ప్లానింగ్ కమిషన్ వాళ్ళు చెప్పాలి, 16th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు చెప్తే తప్ప దీన్ని తీసుకురారు. ఖచ్చితంగా నేను దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను. అది ఉన్న సమస్య ఏముందంటే, అది ఈ లోపల మనం ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు నేను ఒక ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థిని ఏంటి అంటే, నేను ఉద్యోగం అంటే నేనేమనుకుంటే శ్రమ చేయను. నిజంగా యువతకి నేను చిన్నప్పుడు ఎంత నలిగిపోయానంటే, 15-16 వయసులో సమ్మర్ టైంలో ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుండు. ఉద్యోగం అంటే నేను ఏం కోరుకునేలా, కష్టపడి పనిచేసేది, అన్ని అవకాశాలు ఉండేవి కావు. ఫైనల్గా ఒక నెల రోజులు ఎక్కడ చిన్న ప్రెస్లో పనిచేశాం. ఆ తర్వాత వాళ్ళకు కూడా నాకు ఇవ్వలేకపోయారు తర్వాత పాపం అవకాశం. అందుకని నాకు నిజంగా పని చేద్దాం అనుకున్న విద్యార్థులకు కానీ యువతకు కానీ ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదైనా ఇవ్వండి మీరు, దయచేసి కొంత నిధులు కేటాయించండి దీనికి అని ఉన్నతాధికారులందరికీ చెప్పాను. సో వేసవిలో విద్యార్థులు ఉత్సాహవంతమైన యువతని నీటి సంరక్షణ అవగాహన కార్యక్రమాలతో పాటు కార్యక్రమాల్లో భాగం చేయాలి. వారికి వేసవి ఇంటర్న్షిప్ ద్వారా గౌరవ వేతనాలు, సర్టిఫికేట్లు ఇచ్చి ప్రోత్సహించాలి. నీటి సంరక్షణ, నీటి వనరుల పర్యవేక్షణ, తాగునీటి సమస్యలను ఎదుర్కొనే ప్రక్రియలు వారి సహకారం తీసుకోవాలి. అలాగే యువత కూడా శ్రామికుడి కష్టం తెలియాలి అంటే మీరు కూడా శ్రమ చేయాలి. ఏదో మనం పనులు చెప్పేస్తాం, డబ్బులు ఇసిరేస్తాం, పనులు చేస్తారంటే కదా. నిజంగా నాకు ఎందుకు మీరంటే ఇంత గౌరవం ఉందంటే, నా ఒళ్ళు వంచి నేను పని చేస్తాను. నేను దుక్కి దున్నే, గుంటలు తీసాను. గుంట తవ్వడం ఎంత కష్టమో నాకు తెలుసు. మామిడి చెట్లు ఎండిపోతూ ఉంటే నా 8 ఎకరాల పొలంలో ఒక సంవత్సరంలో 100 మామిడి చెట్లు ఎండిపోయినాయి. ఏడుపు వచ్చేసింది. పచ్చడి చెట్లు ఎండిపోతాయి. ఇంకొక సంవత్సరం సినిమాలన్నీ మానేసి కూర్చొని మళ్ళీ వాటిని రక్షించుకోవడం, నాకు ఇందులో ఎన్ని కోట్లు వస్తాయో నాకు తెలియదు, కానీ నాకు ప్రతి మొక్క బతకాలని తప్పించాను ఆ రోజు. ఆ శ్రమ చేస్తున్నప్పుడు వెన్నెముక విరిగిపోతుంది. నాకు తెలుసు ఎంత కష్టం. నొప్పులు వచ్చేస్తాయి. గడపాలు పట్టుకుంటే చేతికి ఇవి కణుపులు వచ్చేస్తాయి. కడుపు ఆర్చుకుపోద్ది. ఎంత కష్టం. ఒక పారేసి ఒక చిన్న తట్టెడు లాగాలి అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకని మీ కష్టాన్ని గుర్తించాలి, మీకు గౌరవం ఇవ్వాలంటే దేశంలోనే, రాష్ట్రంలోనే ఉన్న ప్రతి యువకులు శారీరక శ్రమ అనేది కొంత చేయాలి.